హ్యాపీ మ్యారీడ్ లైఫ్ సంకేత్. థ్యాంక్ యూ. మీ ఇద్దరు ఎప్పుడూ ఇలాగే కలిసి ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నీకు నా మీద ప్రేమే లేదు. చూడొద్దే నన్ను చూడొద్దే, చురకత్తిలాగా నన్ను చూడొద్దే, వెళ్ళొద్దే వదిలెళ్ళొద్దే, మది గూడు దాటి వదిలెళ్ళొద్దే. అప్పుడు పంచిన నీ మనసే అప్పని అనవొద్దే, ఇప్పుడు పెరిగిన వడ్డీతో ఇమ్మని అడగొద్దే. సంకేత్, ఈరోజు మన యానివర్సరీ. ఈరోజా? మర్చిపోయావు కదా. చూడొద్దే నన్ను చూడొద్దే, చురకత్తిలాగా నన్ను చూడొద్దే, వెళ్ళొద్దే వదిలెళ్ళొద్దే, మది గూడు దాటి వదిలెళ్ళొద్దే. నీదే తప్పు. నీదే తప్పు. మళ్ళీ తాగొచ్చావా? తాగొచ్చా. అయితే ఇప్పుడు ఏంటి? ఇక మనిద్దరం హ్యాపీగా ఉండలేము. వద్దు వద్దంటూ నేనున్నా, వయసే గిల్లింది నువ్వేగా, పో పొమ్మంటూ నేనున్నా, పొగల అల్లింది నువ్వేగా, నిదరోతున్న హృదయాన్ని లాగింది నువ్వేగా, నలుపై ఉన్న రాత్రికి రంగులు నువ్వేగా, నాతో నడిచే నా నీడ నీతో నడిపావే, నాలో నిలిచే నా ప్రాణం నువ్వై నిలిచావే. I want divorce. అమ్మా నానా, మన పాప కోసమైనా మనం కలిసి ఉండాలి. ట్రై చేస్తా. ఇక చాలు, నేను నీతో ఉండలేను. అయితే వెళ్ళిపో. మీరు ఓకే. పాపేది? సదా గారు. అర్పిత అంటే నా శివమణి జోడి కదా. చాలా టైం తర్వాత చూస్తున్నాను అమ్మాయిని. ఎలా ఉన్నావు? గుడ్. వెరీ గుడ్. ఎక్కడ యష్? రిలేషన్షిప్ ఏంటో ఆ బ్యాండ్స్ ద్వారా మీరు చూపించారు. యా మ్యామ్, ద బ్యాండ్ ఇస్ ద రిలేషన్షిప్. యు ట్రై టు బి టుగెదర్ ఇన్ స్పైట్ ఆఫ్ ద డిఫరెన్సెస్ ఇన్ ద రిలేషన్షిప్. అదే మీరు స్ట్రగుల్ మొత్తం చూపించారు. కొన్ని చోట్ల బాగుంది. అంటే సంకేత్ ఏదో వేరేగా చేస్తున్నారు, ప్రియాంక వేరేగా అది బ్యాండ్ తో చేస్తుంది. అవన్నీ మూవ్మెంట్స్ బాగా అనిపించినాయి. ఒకటి సంకేత్ చుట్టాడు కదా, సో అవన్నీ ఇంటర్ప్రిటేషన్ త్రూ అవుట్ ది యాక్ట్ ఇట్ కేమ్ అవుట్ బ్యూటిఫుల్లీ. అంటే కాన్సెప్ట్ ఇలా కూడా అది యూనో చెప్పచ్చు. ఆ థాట్ నిజంగా చాలా బాగుంది. అర్పిత వచ్చిన తర్వాత అది అంటే చిన్న పాప ఉన్నప్పుడు సెపరేట్ అవ్వాలంటే చాలా కష్టం, బికాస్ షీఈస్ ద వన్ బైండింగ్ దెమ్ టుగెదర్. అది మళ్ళీ మీరు చాలా బాగా చూపించారు. గుడ్ పర్ఫార్మెన్స్. సో ఇంకా యూ హ్యావ్ టు వర్క్ హార్డర్.
ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. మీరు ఏం చెప్పాలనుకున్నారో అది రీచ్ అయింది. భార్యాభర్తలు పెళ్లి చేసుకున్నారు, పిల్లలు పుడతారు, అయినా విడిపోతారు. నైస్ స్టోరీ, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. కానీ ఈ టైంలో ఈ రిస్క్ తీయొద్దు, ఇక పోను దయచేసి తీయొద్దు. యు ఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్ కొరియోగ్రాఫర్ అండ్ బెస్ట్ కంటెస్టెంట్స్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మ్యామ్. చిన్ని ప్రకాష్ మాస్టర్, నేను లాస్ట్ టైం గెస్ట్ గా వచ్చేటప్పుడు మీరు వీళ్ళతోనే ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ చేయించారు. I was shocked to see you performing with your legs. సో నాకు అది మైండ్లో ఉండిపోయింది. ఎప్పుడు మీ కాంబినేషన్ వచ్చినా ఏదో ఎక్స్ట్రానరీగా ఉంటుందని మనసులో ఉండిపోయింది. బికాజ్ ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ ఆల్వేస్. సో దాన్ని మీరు దాటలేదు ఇప్పుడు. సో యూజువల్గానే జడ్జ్మెంట్ వచ్చేటప్పుడు మేము యాజ్ అ కొరియోగ్రాఫర్ చూసేటప్పుడు దీని ముందు పర్ఫార్మెన్స్, దీని ముందు పిక్చర్ ఏం చేశాడు, దాంట్లో సాంగ్ ఏం చేశాడు, ఇది చేశాడా, ఓహో ఈ వెరైటీ సాంగ్ చేశాడంటే ఈ కెపాసిటీ తనకి ఉంది. సో అదే మైండ్ సెట్లో మేము వచ్చి కూర్చుంటాం. దానికన్నా మీరు కొంచెం తక్కువ చేస్తా కూడా ఇట్స్ అ ఫ్లాప్ షో ఫర్ మీ. ఇట్ ఈస్ నాట్ యషస్ కొరియోగ్రఫీ. ఓకే సార్. బికాజ్ యు ఆర్ ద బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ జడ్జెస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఎవరు చూడలేదు కదా, కోళ్ళ పందాలు చూసినట్టు చూస్తున్నారు బావా. శ్రేయ అండ్ జగదీష్ చాలా బాగా చేశారు. చాలా బాగుంది, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. మన దగ్గర కంటెస్టెంట్లు ఉన్నారు కదా, ప్రాక్టీస్ అప్పుడు వాళ్ళ మాస్టర్లు ఎలా బిహేవ్ చేస్తారు అన్న? ఈవెంట్ కి మన నెల్లూరు ఈవెంట్ వాళ్ళు ఫోన్ చేస్తున్నారు ఒకసారి. హలో, ఓకే, అరే అన్న చేపిచ్చే వస్తున్నా. ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? అన్నా అన్నా నెల అయింది వస్తానని ఇంకా రాలేదండి అన్న. జానులిరి అభి క్యారెక్టర్ చేస్తాను, శోభిత జానులిరి క్యారెక్టర్. స్టార్టే చేయలేదు, మనసులో ఎంత పెట్టుకున్నావు నువ్వు? మాస్టర్ చెప్పు జాను. మాస్టర్ సాంగ్ మాస్టర్ అయిపోద్ది జాను, మన టైమింగ్ తెలుసు కదా. మళ్ళీ నా యూట్యూబ్ సాంగే చేయమంటారా ఏంటి? This was such a happy, nice performance by you. మాన్సీ చాలా క్యూట్ గా చేశారు. మైత్రి కిల్లింగ్ ఎక్స్ప్రెషన్స్. సూర్యుడినడిగా కనిపించని దేవుడినడిగా నువ్వెక్కడని అడుగు అడుగునా నువ్వే నన్ను తాకిని నీ చిరునవ్వు ప్రేమ పాటకు పల్లవి నువ్వే గుండె చప్పుడికి తాళం నువ్వే. Presenting Hyper Adi doing the aerial act. ఆవిడ ఫిట్నెస్ లెవెల్ ఏంటి, నీ ఫిట్నెస్ లెవెల్ ఏంటి? ఏంటి చేయలేదు అనుకుంటున్నావు అలా? ఒక్క నిమిషం అన్నారు ఈ ఫ్లోలో. చేయలేదు అనుకుంటున్నావు అలా?
డి చాలా సీజన్స్ నుంచి చేస్తున్నాను కానీ ఏ సీజన్ లో ఇవ్వని ఒక బెస్ట్ మూమెంట్ నాకు ఇదే మాత్రం.